హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వేసవికాలంలో ఒంటికి చలువ చేసి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పెసరపప్పు, సగ్గుబియ్యంతో ఇలా పాయసం చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రసాదంగా కూడా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బెస్ట్ బై కలెక్షన్స్ అని మా రిలేటివ్స్ ఒకరు ఆన్‌లైన్‌లో శారీస్ అమ్ముతున్నారండి. వీళ్ళ దగ్గర చాలా మంచి క్వాలిటీ శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్‌లో దొరుకుతున్నాయి. యూట్యూబ్‌లో కూడా ఛానల్ ఉందండి. వాళ్ళ ఛానల్ పేజ్ లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక పాయసం చేసుకోవడానికి ఒక గిన్నెలోకి మీడియం సైజ్ సగ్గుబియ్యాన్ని ఒక కప్పు తీసుకొని వీటిని 2, 3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యంలో ఒక కప్పు సగ్గుబియ్యానికి 1.5 కప్పు చొప్పున నీళ్లు పోసుకొని ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానేలోగా బాండిల్లోకి అరకప్పు వరకు పొట్టులేని పెసరపప్పు తీసుకొని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. పెసరపప్పుని మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి. లైట్‌గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని బౌల్‌లో తీసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత 2-3 సార్లు వీటిని కూడా నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న పెసరపప్పులోకి హాఫ్ కప్పు వరకు నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. వేరొక గిన్నెలోకి సగ్గుబియ్యాన్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల తురిమిన బెల్లం తీసుకోవాలి. బెల్లం మీ టేస్ట్‌కి సరిపడా వేసుకోవచ్చండి. ఒక కప్పు నీళ్ళని కూడా పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇష్టమైన వాళ్ళు బెల్లం క్వాంటిటీ కొంచెం తగ్గించి పంచదార కూడా వేసుకోవచ్చండి. బెల్లం ఇలా బాగా పూర్తిగా కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. పాయసంలో ఈ బెల్లం పాకం వేశాక ఉడికించమండి. అందుకని ముందుగానే ఉడికించుకుంటే టేస్ట్ బావుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. బాండిల్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు, ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడాను వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవడానికి ఇదే బాండిల్లో సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 4 కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఇందులోనే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం అడుగంటుతుంటుంది కదండి, కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే చాలా త్వరగా ఉడుకుతాయి. ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యం కదండి, ఇవి ఉడకడానికి 7 లేదా 8 నిమిషాలు పడుతుందంతే. సగ్గుబియ్యాన్ని ఇలా ట్రాన్స్పరెంట్‌గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని నానబెట్టుకొని ఉన్న పెసరపప్పుని నీళ్ళతో సహా వేసుకోవాలి. పెసరపప్పుని కూడా కొంచెం సేపు నానబెట్టుకు వేసుకున్నాం కాబట్టి ఇవి ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఈ పెసరపప్పు 80% ఉడికే వరకు ఉడికించుకోవాలి. పెసరపప్పు, సగ్గుబియ్యం 2 కూడా అడుగు పట్టేస్తుంటాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 7 లేదా 8 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకునేటప్పటికి పెసరపప్పు కూడా 80% ఉడికి ఉంటాయి. 7, 8 నిమిషాలు చెక్ చేసుకుంటే పెసరపప్పు ఇలా ఉడుకుంటాయండి. ఇప్పుడు ఇందులో మనం పాలు యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలని 1.5 కప్పు వరకు వేసుకుంటున్నాను. పాల క్వాంటిటీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మరొక 6 కప్పు వరకు వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరో 3 లేదా 4 నిమిషాలు ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. పెసరపప్పు పూర్తిగా ఉడికి ఉంటుంది. ఇలా పెసరపప్పు బాగా పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వడకట్టుకుంటూ పోసుకోవాలి. బెల్లం పాకాన్ని ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఇలా పాయసంలో వేసుకున్న తర్వాత మరలా ఉడికించాల్సిన అవసరం లేదండి. పాలు విరగకుండా చాలా చక్కగా చాలా టేస్టీగా వస్తుంది. బెల్లం పాకం అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇందులో 6 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం, పెసరపప్పుతో కమ్మటి పాయసం రెడీ అండి. వేడిగాను, చల్లగాను ఎలా సర్వ్ చేసుకున్నా టేస్ట్ చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.